హలో ఎవ్రీవన్, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. వీడియోలోకి వెళ్లే ముందు నటసింహం బాలకృష్ణ గారు అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరిలో మీ ఫేవరెట్ హీరో ఎవరో, వీళ్ళిద్దరు ఫిల్మ్స్ లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో కింద కామెంట్ చేయండి. మీ వంతు సపోర్ట్ గా ఈ వీడియోని లైక్ చేయండి. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చివరి వరకు చూడండి. నటసింహం బాలకృష్ణ గారు అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ కూడా ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్స్ లో ఒకరు. ఇక బాలకృష్ణ గారి గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. గాడ్ ఆఫ్ మాసెస్, టాలీవుడ్స్ ఆల్ టైమ్ నెంబర్ 1 హీరో బాలకృష్ణ గారు. పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ ఇచ్చే సమయానికే బాలకృష్ణ గారు సౌత్ ఇండియాలోనే నెంబర్ 1 హీరోగా ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య కాంపిటీషన్ అండ్ కంపారిజన్ అనేది పక్కన పెడితే, బాలకృష్ణ గారు రిజెక్ట్ చేసినటువంటి కొన్ని సినిమాల్ని పవన్ కళ్యాణ్ గారు చేయడం అనేది జరిగింది. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. కొన్ని ట్రస్టెడ్ అండ్ ఒఫీషియల్ సోర్సెస్ ద్వారా లభించినటువంటి ఇన్ఫర్మేషన్ తో ఈ వీడియో చేయడం అనేది జరిగింది, గమనించగలరు. నటసింహం బాలకృష్ణ గారు ఇండస్ట్రీలోకి వచ్చి 50 ఏళ్లు పూర్తయినా సరే ఆయన ఇప్పటికీ 100కు పైగా సినిమాలు మాత్రమే పూర్తి చేశారు. ఇక్కడే అర్థమవుతుంది ఆయన ఏ సినిమా పడితే ఆ సినిమా చేయరని, ఎప్పుడు కూడా కొత్త కథలపై ఆసక్తి చూపిస్తారు అని, చాలా సెలెక్టివ్ గా ఫిల్మ్స్ చేస్తారు అని. అందువల్లే ఎన్నో ఇండస్ట్రీ హిట్ అండ్ బ్లాక్ బస్టర్ సినిమాల్ని కూడా ఆయన వదులుకోవాల్సి వచ్చింది. అయితే ఫ్లాప్ సినిమాలను కూడా ఆయన తెలివిగా వదులుకున్నారు. అయితే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అండ్ రెమ్యునరేషన్ ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేసి ఉండుంటే ఆయన ఇప్పటికే 250 వరకు సినిమాలని పూర్తి చేసి ఉండేవారు. కానీ అనేక సినిమాల్ని ఆయన రిజెక్ట్ చేయడం వల్ల ఆయన కెరీర్ లో ఈ 250 సినిమాల్ని పూర్తి చేసి ఛాన్స్ ఉన్నా సరే దాన్ని మిస్ చేసుకున్నారు. చాలా ఇండస్ట్రీ హిట్స్ అండ్ బ్లాక్ బస్టర్స్ ని కూడా వదులుకున్నారు. ఈ రోజు మనం బాలకృష్ణ గారు వదిలేస్తే పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి సినిమాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. బాలకృష్ణ గారు రిజెక్ట్ చేసినటువంటి మిగతా సినిమాల గురించి, ఆయన ఇండస్ట్రీలోకి వచ్చి 50 ఏళ్ళైనా ఇప్పటికీ 100కు పైగా సినిమాలు మాత్రమే చేయడానికి కారణం ఏంటో చాలా వీడియోస్ అనేవి మేము చేసాం. వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి. అప్పుడు మీకు ఇంకా క్లారిటీ అనేది బాగా వస్తుంది. ముందుగా బాలకృష్ణ గారు రిజెక్ట్ చేసినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా 2006లో రిలీజ్ అయినటువంటి బంగారం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హీరోగా, ఏఎం రత్నం గారి నిర్మాణంలో, తమిళ దర్శకుడు ధరణి డైరెక్షన్ లో రిలీజ్ అయింది బంగారం మూవీ. ఓపెనింగ్స్ లో ఆ టైంలో రికార్డ్స్ క్రియేట్ చేసినటువంటి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ గా నిలిచింది. నెగిటివ్ టాక్ అనేది ఈ సినిమాపై బాగా దెబ్బ కొట్టిందనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారి స్టార్ పవర్ కూడా ఈ సినిమాని హిట్ చేయలేకపోయింది. అది కేవలం ఓపెనింగ్స్ వరకు మాత్రమే ఉపయోగపడింది. అయితే ఈ సినిమా స్టోరీని ఏఎం రత్నం గారు అండ్ ధరణి గారు ముందుగా చెప్పింది బాలకృష్ణ గారికి. అయితే కథ విన్న బాలకృష్ణ గారు సినిమాలో తమిళ్ ఫ్లేవర్ అనేది చాలా ఎక్కువగా ఉండడం అండ్ ఈ సినిమాలో క్యారెక్టర్ అనేది జర్నలిస్ట్ క్యారెక్టర్ కావడం, ముఖ్యంగా కథ చాలా విభిన్నంగా ఉండి హీరో ఎలివేషన్ సీన్స్ అనేవి బాలకృష్ణ గారి మార్క్ ని మ్యాచ్ అయ్యే విధంగా లేకపోవడంతో ఈ సినిమాని ఆయన వదులుకున్నారు. అయితే ఈ సినిమా బాలకృష్ణ గారు చేసిండుంటే చాలా సరికొత్తగా ఉండేది అండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా కూడా నిలిచి ఉండేది అని చాలా మంది సినీ విశ్లేషకులు ఇప్పటికీ భావిస్తారు. అయితే బాలకృష్ణ గారు రిజెక్ట్ చేసినటువంటి ఫిలిం బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా విజయాన్ని సాధించలేదు. మరి బాలకృష్ణ గారు ఈ సినిమాని చేసిండుంటే ఎలా ఉండేదో మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. నెంబర్ 2, 2006లోనే ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి అన్నవరం. 2006 డిసెంబర్ 29న రిలీజ్ అయినటువంటి ఈ సినిమాకి భీమినేని శ్రీనివాసరావు డైరెక్షన్ వహించగా ఈ సినిమాని సూపర్ గుడ్ ఫిల్మ్స్ వాళ్ళు నిర్మించడం అనేది జరిగింది. ఈ సినిమా 2005లో తమిళ హీరో విజయ్ నటించినటువంటి ఒక సినిమాకి ఒఫీషియల్ తెలుగు రీమేక్. రమణ గోగుల గారు మ్యూజిక్ అందించినటువంటి ఈ ఫిలిం బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ గా నిలిచింది. ఈ సినిమా కూడా ఓవరాల్ గా ఓపెనింగ్స్ లో సరికొత్త రికార్డ్స్ ని ఆ టైంలో క్రియేట్ చేసినా కూడా సేమ్ బంగారం సినిమా లాగానే ఎక్స్పెక్టేషన్స్ ని అందుకోలేక బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ గా సరిపెట్టుకుంది ఈ ఫిలిం. అయితే ఈ సినిమా స్టోరీని సూపర్ గుడ్ ఫిలిమ్స్ వాళ్ళు ముందుగా విజయ్ సినిమా నుండి రీమేక్ రైట్స్ కొనుక్కున్న తర్వాత స్టోరీ అనేది బాలకృష్ణ గారికే ఫస్ట్ చెప్పడం అనేది జరిగింది. స్టోరీ విన్న బాలకృష్ణ గారు సేమ్ అప్పటికే అలాంటి కథ ఆల్రెడీ చేసి ఉండడంతో 2005లో వీరభద్ర అనే సినిమాని ఆయన చేసి ఉండడంతో సేమ్ అలాంటి టైప్ కాన్సెప్ట్ తోనే ఈ సినిమా ఉండడంతో ఈ సినిమాని రిజెక్ట్ చేశారు. అండ్ ఆ టైంలో అల్లరి పిడుగు సినిమాతో కూడా ఆయన చాలా బిజీగా ఉండడంతో ఈ ఫిలిం ని వదులుకోవాల్సి వచ్చింది. అయితే బాలకృష్ణ గారు ఈ సినిమాని కనుక చేసిండుంటే ఇందులో ఉండే మాస్ ఎలివేషన్స్ అండ్ ఆ డ్రామా సెంటిమెంట్ అనేవి ఆయనకి కరెక్ట్ గా యాప్ట్ అయి ఉండేవి. బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ గా నిలిచేది ఈ సినిమా. బట్ బాలకృష్ణ గారు కొన్ని అనువరమైన కారణాల వల్ల ఈ ఫిలిం ని వదులుకోవాల్సి వచ్చింది. అలా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళినటువంటి కథని ఆయన యాక్సెప్ట్ చేయడంతో ఆయన చేయడం అనేది జరిగింది ఈ సినిమాని. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ గా నిలిచింది. మరి బాలకృష్ణ గారు గనక ఈ సినిమాని చేసినుంటే ఎలా ఉండేదో
అండ్ ఈ సినిమాని ఆయన రిజెక్ట్ చేయడంపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. నెంబర్ 3, 2012లో రిలీజ్ అయినటువంటి కెమెరామెన్ గంగతో రాంబాబు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అండ్ తమన్నా హీరోయిన్లుగా ప్రకాష్ రాజ్ అండ్ కోట శ్రీనివాసరావు గారు కీలకమైన పాత్రలో నటించినటువంటి ఈ సినిమాకి మణిశర్మ గారు సంగీతం అందించడం అనేది జరిగింది. ఈ సినిమా సినిమాటోగ్రఫీ అండ్ ఎడిటింగ్ ని శ్యామ్ కే నాయుడు గారు హ్యాండిల్ చేయడం అనేది జరిగింది. పూరి జగన్నాథ్ అండ్ పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ లో బద్రీ తర్వాత రెండోసారి రూపొందినటువంటి ఈ పొలిటికల్ యాక్షన్ ఫిలిం గబ్బర్ సింగ్ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుండి వస్తున్నటువంటి సినిమా కావడంతో భారీ అంచనాలతో రిలీజ్ అయింది. ఓపెనింగ్స్ లో కూడా ఆ టైంలో ఆల్ టైమ్ రికార్డ్స్ ని క్రియేట్ చేసింది. గబ్బర్ సింగ్ సినిమా ఓపెనింగ్ రికార్డ్స్ ని కూడా బ్రేక్ చేసి, అయితే ఈ సినిమా కూడా ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ ని సాధించిన అవి ఆయన స్థాయి కలెక్షన్స్ కావు అంటూ చాలా మంది అభిప్రాయపడ్డారు. అండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా ఈ సినిమా యావరేజ్ రేంజ్ లోనే కలెక్షన్స్ ని సాధించింది. ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ గా నిలిచింది కెమెరామెన్ గంగతో రాంబాబు. అయితే ఈ సినిమా స్టోరీని పూరి జగన్నాథ్ గారు ముందుగా చెప్పింది బాలకృష్ణ గారికి. ఆ టైంలో పూరి జగన్నాథ్ గారు బాలకృష్ణ గారితో సినిమా చేయడానికి తరచూ ప్రయత్నిస్తూ ఉండేవారు. ఆ ప్రయత్నంలోనే 2006లో వచ్చినటువంటి పోఖరి సినిమా కథను కూడా ముందుగా బాలకృష్ణ గారికి చెప్పడం అనేది జరిగింది. అయితే అప్పుడు కూడా ఆ సినిమాని ఆయన రిజెక్ట్ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత మళ్ళీ కెమెరామెన్ గంగతో రాంబాబు కథని ఆయనకు చెప్పగా ఆయన ఈ కథను కూడా రిజెక్ట్ చేయడం అనేది జరిగింది. ఎందుకంటే అంతకు 1 year ముందు వచ్చినటువంటి శ్రీమన్నారాయణ సినిమాలో బాలకృష్ణ గారు జర్నలిస్ట్ క్యారెక్టర్ ప్లే చేయడం అనేది జరిగింది. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా విజయాన్ని ఏమీ సాధించకుండా ఫెయిల్ అయింది. దాంతో మళ్ళీ జర్నలిస్ట్ క్యారెక్టర్ ప్లే చేయడం ఎందుకని ఈ సినిమాని రిజెక్ట్ చేశారు బాలకృష్ణ గారు. ఆ తర్వాత ఇదే కథని పవన్ కళ్యాణ్ గారికి చెప్పడం అనేది జరిగింది పూరి జగన్నాథ్ గారు. ఆయనకు నచ్చడంతో ఆయన ఇమేజ్ కి తగ్గట్టుగా స్టోరీలో కొన్ని చేంజెస్ చేసి ఆయన తీయడం అనేది జరిగింది. 2012 దసరాకి ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి ఫిలిం బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ గా నిలిచింది. మరి ఈ సినిమా బాలకృష్ణ గారు రిజెక్ట్ చేయడంపై మీ ఒపీనియన్ ని అండ్ ఈ సినిమా ఆయన గనక చేసిండుంటే ఎలా ఉండేదో దానిపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. ఇక ఫైనల్లీ నెంబర్ 4, 2022లో వచ్చినటువంటి భీమ్లా నాయక్. పవన్ కళ్యాణ్ గారి రీఎంట్రీలో వచ్చినటువంటి మాస్ మూవీ భీమ్లా నాయక్. సాగర్ కే చంద్ర డైరెక్షన్ లో తమన్ మ్యూజిక్ అందించగా సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందినటువంటి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది. కొన్ని అనివార్యమైన కారణాల వల్ల ఆయన ముందు సినిమాలు 100 కోట్ల షేర్ ని సాధించలేదు పవన్ కళ్యాణ్ గారికి. అయితే ఈ సినిమా ఏపీలో చాలా ఘోరమైన సిచ్యువేషన్స్ లో రిలీజ్ అయ్యి కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్ల షేర్ ని సాధించి పవన్ కళ్యాణ్ గారికి మొట్టమొదటి 100 కోట్ల షేర్ మూవీగా నిలిచింది భీమ్లా నాయక్. ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్ సక్సెస్ ని సాధించినటువంటి ఈ ఫిలిం పవన్ కళ్యాణ్ గారి కెరీర్ లో ఉన్నటువంటి బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. అన్ని సిచ్యువేషన్స్ సహకరించి ఉండుంటే ఈ సినిమా ఇంకా పెద్ద హిట్ అయి ఉండేది. అయితే ఈ సినిమా స్టోరీని మలయాళం నుంచి రీమేక్ రైట్స్ కొనుగోలు చేసిన తర్వాత మొట్టమొదటిగా ఈ సినిమా స్టోరీని చెప్పింది బాలకృష్ణ గారికే ఈ సినిమా మేకర్స్. అప్పటికే అఖండ లాంటి బిగ్గెస్ట్ హిట్ తో చాలా మంచి ఫామ్ లో ఉన్నటువంటి బాలకృష్ణ గారు ఈ సినిమా చేస్తే చాలా బాగుంటుందని, అఖండాన్ని మించిన హిట్ అవుతుందని వాళ్ళంతా భావించారు. అయితే కథ విన్న తర్వాత బాలకృష్ణ గారు స్వయంగా ఈ కథని పవన్ కళ్యాణ్ గారితో తీస్తే చాలా బాగుంటుంది అని సజెస్ట్ చేయడంతో ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి వద్దకు వెళ్ళింది ఈ కథ. బాలకృష్ణ గారు చెప్పినట్టుగానే పవన్ కళ్యాణ్ గారితో చేసినటువంటి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది. అయితే బాలకృష్ణ గారు కూడా ఈ సినిమాని చేసిందంటే మరింత పవర్ఫుల్ గా ఉండేదని చాలా మంది సినీ విశ్లేషకులు అండ్ ఆయన ఫ్యాన్స్ కూడా ఇప్పటికీ భావిస్తారు. మరి బాలకృష్ణ గారు ఈ సినిమాని రిజెక్ట్ చేయకుండా చేసిందంటే ఎలా ఉండేదో మీ ఒపీనియన్ ని, ఈ సినిమాని రిజెక్ట్ చేయడంపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. ఈ విధంగా మనం చెప్పుకున్నటువంటి ఈ 4 సినిమాలు కూడా బాలకృష్ణ గారు రిజెక్ట్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు చేయడం అనేది జరిగింది. మరి దీనిపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి.